హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంతకుముందు చేసిన వీడియోలో రాజమండ్రి నుంచి రంపచోడవరం జర్నీ అండ్ వాటర్ ఫాల్స్ చూపించాం కదా గైస్. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి గైస్, బాగుంటుంది. ఇప్పుడు మనం రంపచోడవరంలో ఉన్నాం గైస్. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది గైస్. ఆ బ్రిడ్జ్ చాలా బాగుంటుందని టాకు. ఒకసారి చూసొద్దాం గైస్. ఆ బ్రిడ్జికి వెళ్ళడానికి రోడ్డు వచ్చి రంపచోడవరం బస్ స్టాండ్ పక్క నుంచి ఉంటుంది గైస్. ఇప్పుడైతే మొబైల్లో సిగ్నల్ ఉంది గైస్. అక్కడ ఏ నెట్వర్క్ అంతగా ఉండదని చెప్తున్నారు. మనం గూగుల్ మ్యాప్ని నమ్ముకొని ఇలాంటి ప్లేసుల్లో జర్నీ చేస్తే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు బాగా తెలుసు. ఇక్కడ ఎవరినన్నా అడుగుదాం గైస్. అక్కడ ఒకరిని అడిగాను గైస్, ఇదే రోడ్డు అని చెప్పాడు. రోడ్డు అయితే గైస్ బాగుంది. ఈ 16 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు ఇలానే ఉంటే బాగుంటుంది గైస్. ఇదే రోడ్డు ఎండింగ్లో రవణీపేట అనే విలేజ్ కూడా వస్తుంది గైస్. రవణీపేట అనే ఊరు ఇప్పుడైతే లేదు గైస్. గోదావరి పొంగినప్పుడు ఆ ఊరు మునిగిపోయింది. అక్కడ వాళ్ళు అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు గైస్. పాపికొండలు వెళ్ళే బోట్స్ మునిగిపోయాయి కదా గైస్. అక్కడ దగ్గరలో ఉన్న ఊరి పేరే ఈ రవణీపేట. అక్కడ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. బట్ ఇప్పుడు లేరు, వేరే ఊరు వెళ్ళిపోయారు. ఆ ఊరైతే మునిగిపోయింది గైస్. ఈ రోడ్లో చాలా తక్కువ మందిని చూసాం గైస్ జర్నీ చేసేవాళ్ళు. చూడండి గైస్, ఇక్కడ చుట్టూ చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా గైస్. ఈ కొండ శిథిలాలు విరిగి ఈ రోడ్డు మీద పడతాయంట. ఇక్కడ ఆల్రెడీ రాశారు చూడండి గైస్, కొండ శిథిలాలు విరిగి పడే చోటు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అని రాశారు గైస్. మనం వెళ్ళే రోడ్ కరెక్టా కాదనేది ఎవరినైనా అడిగి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మన ముందు వెళ్తున్నాడు కదా గైస్, అతన్నే అడిగాం. అతను ఏమన్నాడంటే టర్నింగ్స్ ఉంటాయి, మీకు చెప్తే తెలీదు, నన్ను ఫాలో అయిపోండి, నేను చూపిస్తానని చెప్పాడు. ఇంకేం చేస్తాం, ఆయనే మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్ అనమాట. మనకు రోడ్డు తెలియనప్పుడు గుడ్డుగా వెళ్ళిపోవడమే. ఆగమంటున్నాడు, వచ్చేసాం అనుకుంటా. అటు ఫాలో అయిపో, ఈ రూట్ కదా, ఈ రూట్ దెబ్బ అయిపోతాం. అందుకే ఎక్కడ ఆగింది మీకోసం అక్కడ కేవలం ఏదైనా అప్పుడు చెప్తారండి బాబు. అయిపోయిందంట, ఇదే రూట్ కంటే అయిపోయింది. అందుకని మొత్తం ఇప్పుడు అర్థం కదా, అది రైట్ సైడ్ తిరుగు. బిల్డింగ్ చెప్పాను చూడు, అయితే అడిగిపెట్టు లెఫ్ట్ సైడ్ కొంటాం. అక్కడ అయితే ఆల్రెడీ చెప్పేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. అది గైస్, రోడ్డు అయితే చెప్పాడు. రోడ్డు అయితే చాలా బాగుంది. కానీ ఈవినింగ్ 6 అయితే ఈ రోడ్లో ఎవరు తిరగరంట. అయితే మనం త్వరగా ఈవినింగ్ 6 లోపు వచ్చేయాలి. ఈ రోడ్లో నైట్ జర్నీ అంటే చాలా డేంజర్ అనే చెప్పుకోవచ్చు.
ఇదే రాయవరం గైస్. గైస్ ఇదే సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇక్కడ ఒకటే షాప్ ఉంది గైస్. దీని మీద నుంచి బైక్స్ కూడా వస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు సస్పెన్షన్ అవుతుంది. బాగుంది గైస్. అటువైపు 1 to 2 కిలోమీటర్స్లో 2 విలేజెస్ ఉన్నాయంట. అటుపక్కన ఊరు వాళ్ళు ఇటుపక్కకు రావాలంటే ఈ బ్రిడ్జ్ ఒకటే గైస్. ఏమైనా థింగ్స్ కొనుక్కోవాలన్నా ఈ బ్రిడ్జ్ నుంచే ఇటువైపుకి రావాలి. అండ్ రంపచోడవరం కూడా 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి గైస్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇంకేం లేవు. ఇక్కడ విలేజెస్కి అన్నీ కూడా దగ్గరలో ఉన్న రంపచోడవరమే వీళ్ళకి సిటీ గైస్. ఇక్కడ వాళ్ళందరికీ కూడా చూడండి గైస్, అటువైపు వెళ్తున్నారు కదా, 1 to 2 విలేజెస్ ఉన్నాయంట అంతే. వాళ్ళ కోసమే ఈ బ్రిడ్జ్ అనేది వేశారు. అక్కడ వాళ్ళకి ఎమర్జెన్సీ అయినప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళంట. అందుకనే ఈ బ్రిడ్జ్ వేయడం జరిగింది. అక్కడ చూడండి పిల్లలు, వీళ్ళ పని బాగుంది. ఇలాంటి ప్రాంతాల వారికి ఇది ఒక బెనిఫిట్. సమ్మర్ స్విమ్మింగ్ పూల్ వీళ్ళకి. వ్యూ మాత్రం గైస్ సూపర్ ఉంది ఇక్కడ. ఒకసారి వచ్చి విజిట్ చేయండి గైస్. దగ్గరలో బ్రిడ్జ్ మీద వెడ్డింగ్ షూట్కి అండ్ కవర్ సాంగ్స్కి వ్యూ అయితే చాలా బాగుంది గైస్. అండ్ మీరు కూడా ఒకసారి వచ్చి ఈ రోడ్ జర్నీ అండ్ ఈ బ్రిడ్జ్ అండ్ ఈ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయండి గైస్. వ్యూ మాత్రం సూపర్ ఉంది గైస్. బాగుంది ఇక్కడ వ్యూ అంతా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.